సింపుల్‌గా అయిపోయి శనగపిండి పొంగనాల రెసిపీతో నేను మీ ముందుకొచ్చేసాను. అది ఎలా చేసుకోవాలా అనుకుంటున్నారో, ఒక కప్పు శనగపిండి, అలాగే 2 కప్పుల బియ్యపిండి తీసుకోండి. ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటున్నారో, అదే కప్పుతో బియ్యపిండి 2 కప్పులు తీసుకోండి. అది తీసుకొని వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడా కానీ ముద్దలు ముద్దలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి. అలాగే దాన్ని సన్నగా తరిగి పెట్టుకోండి. ఆ ఆనియన్స్ని కూడా తీసుకొని దీంట్లో వేయండి. అలాగే దీంట్లోకి పచ్చెనగపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే చిటికెడు పసుపు అండ్ కరివేపాకు, ఇవన్నీ తీసుకొని అండ్ మినపప్పు కూడా తీసుకోండి. మినపప్పు ఒక స్పూన్ తీసుకొని ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంత సోడా ఉప్పు వేసుకోండి. ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం క్రిస్పీగా రావాల్సింది. క్రిస్పీగా రావడానికి మనం సోడా ఉప్పు అయితే యూజ్ చేస్తాము. సోడా ఉప్పు అనేది కంపల్సరీ అండి. అండ్ అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు పొంగనాలు ప్యాన్ తీసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఇలా పొంగనాలు వేసేయండి. తిప్పుకున్న తర్వాత మనకి కొంచెం ఈ విధంగా రెడ్గా అయిపోయి క్రిస్పీగా వస్తాయి. అండ్ కాసేపు ఉంచండి. ఉంచిన తర్వాత ఎంతేనండి, తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. రెడీ టు సర్వ్. చాలా ఈజీగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా ఇష్టంగా తింటారు అందరూ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా ఉందో.